హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణతో పాటు ఏపీలో నోటిఫికేషన్లపై పరిస్థితి ఒకసారి దీనికి సంబంధించి వార్తలు మరి ఈరోజు అప్డేట్ చూస్తే తెలంగాణలో మళ్ళీ కోళ్ళ జాతర 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. అంగన్వాడీల్లో 14,236 పోస్టులు, మరి గ్రామ పంచాయతీ సంబంధించి 10,954 పోస్టులు, వివిధ శాఖల్లో 30,228 ఖాళీల గుర్తింపు. ఈ 15 నెలల్లోనే 58,868 పోస్టుల భర్తీ. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎంపికైన 2,711 మందికి త్వరలో నియామక పత్రాలు అందజేత. సత్వరంగా భవన నిర్మాణ అనుమతులు అంటే నిన్న సంబంధించి మరి కార్మిక నియామకాలకు సంబంధించి మీటింగ్లో సీఎం గారు చెప్పిన విషయం తెలిసిందే. మరి ఎక్కువ మంది అభ్యర్థులు అడిగే ప్రశ్న కావచ్చు. మరి మన లక్షలాది మంది బీఏడీడీ అభ్యర్థులు ఎదురు చూసే నోటిఫికేషన్ డిఎస్సి అని అందరూ తెలుసు. మరి గత వారం రోజులుగా రకాల మెసేజ్ వస్తున్నాయి, కానీ అఫీషియల్గా ఎక్కడ కూడా ప్రభుత్వం డిఎస్సి పైన ఇంతవరకు అఫీషియల్గా ప్రకటించలేదు. అవన్నీ కొన్ని న్యూస్లో వచ్చాయని డిఎస్సి సంబంధించి ఫేక్ న్యూస్ ఏవని ఎక్కడ కూడా సీఎంఓ నుంచి ఇలాంటి డిఎస్సి పైన ఇంతవరకు అప్డేట్ రాలేదు. సీఎంఓ పేరుతో కొన్ని మెసేజ్ వచ్చినా అవన్నీ కరెక్ట్ కాదు. సీఎంఓ నుంచి ఇంతవరకు అఫీషియల్గా అయితే ఏ అనౌన్స్మెంట్ రాలేదు. డిఎస్సి మాత్రం విద్యాశాఖ వారు గతంలోనే మరి 6,000 పోస్ట్ సంబంధించి ఖాళీలకు సంబంధించి సిద్ధంగా ఉందని ప్రభుత్వం అనుమతిస్తే, అంటే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో అయిపోయిన విషయం తెలిసిందే. మరి ఒకసారి మనం అన్ని విషయాలతో పాటు ఈరోజు వచ్చిన అప్డేట్ ఒకసారి మనం తెలుసుకుంటే, అలాగే ఏపీలో కూడా ఒకసారి మనం చూస్తే ఏపీలో ఎస్సీ వర్గీకరణపై నెలాఖరులో ఆర్డినెన్స్ డిఎస్సి నుంచి అమలు. అంటే తెలంగాణతో పాటు ఏపీలో కూడా మరి ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధత కల్పించిన విషయం తెలిసిందే. మరి ఇక్కడ కూడా మన తెలంగాణ కూడా సేమ్ ఇలాగే వచ్చే ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ఆర్డినెన్స్ రాబోతుంది. రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో గెజిట్ రాబోతుంది. ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి తదుపరి చర్యగా ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదించిన వర్గీకరణ గురువారం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించారు. తద్వారా సభలు నిర్వహక వాయిదా వేశారు. మరి ఇక బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి చట్టం చేయాల్సి ఉంటుంది. సభ వాయిదా పడిన నేపథ్యంలో దానికి ఇప్పట్లో అవకాశం లేదు. అంటే అక్కడ అసెంబ్లీ వాయిదా పడదు కాబట్టి ఆర్డినెన్స్ చేస్తారు. మన దగ్గర ఆడ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ కూడా ఆమోదించింది కాబట్టి ఆటోమేటిక్గా గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ రూపంలో మనకు వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్కు ఈ నెలాఖరులో విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల అంటే ఏపీలో కూడా గత సంవత్సర కాలం నుంచి మొదటి సంతకం అని చెప్పినప్పటికీ సంవత్సర కాలంగా అక్కడ కాలయాపన విషయం జరుగుతున్న విషయం తెలిసిందే. యాక్చువల్గా మొదటి సంతకం అంటే ఖచ్చితంగా వారం 10 రోజులు, నెల రోజులు రావాలి, కానీ సంవత్సరం తరబడి అక్కడ వాయిదా పడుతూనే ఉంది. ఆల్రెడీ ఒక టెట్ కండక్ట్ చేశారు ఏపీలో కూడా. ప్రతిసారి కూడా గత 4 సంవత్సరాలు కూడా అక్కడ డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల లక్షల మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. మరి ఈ నెలాఖరులో విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏకసభ్య కమిషన్ నివేదికన మంత్రివర్గ ఉపసంఘం సభ ఆమోదించిన నేపథ్యంలో వర్గీకరణ అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎస్సీలకు సంబంధించి రాష్ట్రాలు ఏదైనా పాలసీని రూపొందించే ముందు జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించాలని ఆర్టికల్ 338(9) నిబంధన చెబుతుంది. ఆ మేరకు 2 రోజుల్లో శాసనసభ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ ప్రభుత్వం నివేదించనుంది. జాతీయ ఎస్సీ కమిషన్ అడ్వైజరీ బాడీ మాత్రమే ఆమోదం తెలపడం, తిరస్కరించడం అనేది ఉండదు. సమాచారం కోసం మాత్రం అక్కడికి పంపిస్తారు. ఎస్సీ వర్గీకరణ అమలు అంశాన్ని రాష్ట్రాలకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల పచ్చజెండా ఊపింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాల పరిధిలో కాబట్టి తెలంగాణలో కూడా ఏప్రిల్ మొదటి వారంలో ఇందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియ కూడా మన దగ్గర కూడా ఖచ్చితంగా పూర్తి కానుంది. ఈ నెలాఖరులో లేక ఏప్రిల్ మొదటి వారంలో గెజిట్ రాబోతుంది మన దగ్గర కూడా. ఒకసారి మనం చూస్తే మళ్ళీ కోళ్ళ జాతర 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం మీరు చూస్తే మరి కోళ్ళ జాతర ఇక్కడ ఇప్పటి వరకు ఇచ్చిన పోస్టులని మిగతా డిపార్ట్మెంట్ కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెండింగ్లో ఉన్న పోస్టులు కావచ్చు, ఎగ్జామ్ నిర్వహించి వివిధ పెండింగ్లో ఉన్న ఫలితాలన్నీ కూడా ఇచ్చారని ఇక్కడ 55,000 ఉద్యోగాలకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో డిఎస్సి కూడా మరి విద్యాశాఖ సంబంధించి 11,060 పోస్టు సంబంధించి 10,200 పోస్టు అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఒక 5 నుంచి 600 ఇచ్చారు. మరొక 500 పోస్టులు అలాగే ఇప్పటికి కూడా ఉన్నాయి పెండింగ్లో. కొన్ని జిల్లాలో కూడా మరి కొన్ని కేటగిరీలో ఇప్పటికి కూడా పోస్టులు అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ఆ టెక్నికల్ అంశాలు తొలగించి వాళ్ళకి త్వరగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పటికే 6 నెలలు అవుతుంది కాబట్టి మరి కొందరికైతే పోస్టింగ్ అవసరం ఉంది. అలాగే మరి హైదరాబాద్ సంబంధించి పీఈటీ సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నాయి కోర్టు కేసు సంబంధించి. అలాగే మరి పీఈటీ సంబంధించి కూడా త్వరగా 94 మందికి మొన్న గత వారం రోజుల క్రితం, గత 3 రోజుల క్రితం ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంకా విద్యాశాఖ ఆమోదించగానే జిల్లా డీఓలో చేరుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి కూడా త్వరగా ఇచ్చే అవకాశం పరిశీలించాలి. ఇక మరి అంగన్వాడీలో 14,000 పోస్టులు ఆల్రెడీ మంత్రివర్గం కావచ్చు, మరి ఆయా శాఖ మంత్రి ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే గ్రామ పంచాయతీ సంబంధించి మాత్రం ఖచ్చితంగా 70-80% అలా ఉన్న వాళ్ళకి, అంటే ఇటు ఆల్రెడీ అలా ఉద్యోగాలు చేసే వారికి మరి గ్రామ పంచాయతీ ఆఫీసర్గా అవకాశం రానుంది. మిగతా పోస్టులు చూస్తే ఒకసారి మనం నిరుద్యోగులకు శుభవార్త.
రాష్ట్రంలో కుల జాతర జోరందుకుంది. త్వరలో మరో 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్వాడీ టీచరు, 7,837 హెల్పర్ పోస్టులు. అంటే ఈ అంగన్వాడీ టీచర్‌కి సంబంధించి డిగ్రీ, మరి హెల్పర్‌కి సంబంధించి 10థ్ ఇంటర్మీడియేట్ ఉండే అవకాశం ఉంది. మాక్సిమం హెల్పర్ పోస్ట్ 10థ్ ఉంటుంది. దీనికి ఎగ్జామ్ ఏముండదు. మార్కుల బేస్ ప్రకారం, ఇంటర్వ్యూ ప్రకారం ఇక్కడ ఆయా విలేజ్‌లో మహిళలు బట్టి ఇక్కడ పెళ్ళైన మహిళలు ఆ ఊరు గ్రామ నివాసి అయి ఉంటే వారికి మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది. రెవెన్యూ శాఖలో గతంలో అలానే ఉండి ఇప్పుడు కూడా 19% అలాగే ఉండే అవకాశం ఉంది. దీనికి ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే లేదు. ఇక రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలనాధికారులు జీపీఓ గ్రామ పంచాయతీ ఆఫీస్‌కి సంబంధించి నియామకాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైంది. మరి ఇవి కాకుండా వివిధ శాఖలన్నిటిలో కలిపి మరో 30,000 పోస్టులు భర్తీ చేయాలని ఆయా శాఖల అధికారులు గుర్తించారు. మరి ఈ 30,000 మాత్రం ఖచ్చితంగా అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. వీటి భర్తీ దిశగా సర్కార్ అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,868 పోస్టులు భర్తీ చేసింది. మరి ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కార్య నియామకాలు వీటిలో ఉన్నాయి. అడ్డంకులను తొలగించి రాష్ట్ర ప్రభుత్వం వీటిని భర్తీ చేయడం విశేషం. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి మరి 2,711 మంది త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. అలాగే హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి కూడా నియామక పత్రాలు ఖచ్చితంగా ఈ నెల నుంచి 2 నెలల లోపు ఇవన్నీ పెండింగ్ అన్నీ పూర్తి అన్నారు. ఏఈతో సహా అన్నీ పూర్తి అన్నారు. మరి ఈ ప్రక్రియ కూడా పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 15 ఏళ్ల కాలంలోనే 61,579 పోస్టులు భర్తీ చేసినట్లు అవుతుంది. ఇక 55,418 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చి వాటిని కూడా భర్తీ చేస్తే నియామకాల సంఖ్య మరి 1.16 లక్షలు అంటే 1,16,000కి చేరుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి నిజానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పదవి విరమణ వయసు 60 ఏళ్లు నిర్ణయించడంతో మరి రిటైర్ అయ్యే వారి సంఖ్య కూడా కొత్త వారిని నియమించడంతో పాటు ఖాళీ స్థానాలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మరి అర్హతలు కలిగిన హెల్పర్లను టీచర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. మొత్తంగా 14,000 పోస్టులకు సంబంధించి మాత్రం ఆ ఫైల్‌పై శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. దాంతో త్వరలోనే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానున్నాయి. అలాగే మరి గ్రామ పరిపాలనాధికారి పేరుతో 10,954 అంటే ఈ 14,000, 20,000 ఇక్కడే పోతున్నాయి పోస్టులు. మరి ఈ అంగన్వాడీ పోస్ట్ కాకుండా మరి గ్రామం మరి కాకుండా ఇక్కడ 30,000 పోస్టులకు సంబంధించి మరి ఇందులో చూస్తే మనం ఇటీవల భర్తీ నిర్వహించిన క్యాబినెట్ సమావేశం నిర్వహించడం తెలిసిందే. మరి వీటి భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. గతంలో వీఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉంటున్న దాదాపు 6,000 మందిని ఇప్పుడు జీపీఓలుగా నియమించనున్నారు. అంటే గ్రామ పంచాయతీ ఆఫీసర్ నియమించనున్నారు. మరి మిగిలిన 4,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు. ఇక రాష్ట్రంలో అంటే ఇక తక్కువ వాడితే మాత్రం ఖచ్చితంగా భర్తీ చేసే అవకాశం ఉంది. అందులో ఉన్న ఎంప్లాయీస్ ఎవరున్నారో వారికి ఇంట్రెస్ట్‌తోనే అంటే స్వయంగా వాళ్ళు ఇంట్రెస్ట్ రూపంలో తీసుకున్నారు. వారు అంటే ఎవరైతే ఈ డిపార్ట్‌మెంట్ రావాల్సి ఉంటుందో మరి ఆ సంఖ్య 6,000 నుంచి 7,000కు అవకాశం ఉంది. మిగతా పోస్టులు మాత్రం మరొక 3,000-4,000 పోస్టులు మరి డైరెక్ట్ పద్ధతిలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అఫీషియల్‌గా ప్రభుత్వం మనకు ఫైనల్ చేసిన తర్వాత ఇందుకు సంబంధించి మరి ఎన్ని పోస్టులు వీళ్ళను ట్రాన్స్‌ఫర్‌గా తీసుకుంటారు. అంటే అందులో ఉన్న ఉద్యోగులను తీసుకుంటారు. మిగతా ఎన్ని పోస్టులు నోటిఫికేషన్ ఇస్తారని మన త్వరలో దీనిపైన క్లారిటీ రానుంది. అలాగే మరి వీటిలో అవసరమైన పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అలాగే ఆర్థిక, న్యాయశాఖ, సచివాలయం, సమీకృత గురుకులాలు కూడా ఖచ్చితంగా తదితర అన్నిటిలో కూడా మరి కలిపి దాదాపు 30,000 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ఆ శాఖలు ఇప్పటికే గుర్తించి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. మరి వీటి భర్తీకి ఆర్థిక శాఖతో చర్చలు జరిపి ఇంతవరకు ఆర్థిక శాఖ ఎక్కడ కూడా పర్మిషన్ దేనికి ఇవ్వలేదు. మరి ఎందుకంటే ఐసీ వర్గీకరణ నేపథ్యంలో మరి బీసీ సంబంధించి రిజర్వేషన్ కావచ్చు అన్నిటి నేపథ్యంలో సీఎం కూడా పలుమార్లు చెప్పిన విషయం తెలిసింది. అన్ని నోటికి ఆపామని ఆ తర్వాత శాఖల వారీగా నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ సమాచారం. నెలల సమయంలో నోటిఫికేషన్ భర్తీలు ఇదంతా పాత నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు. అంటే ఇప్పటివరకు భర్తీ అయిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్ 1 సంబంధించి కావచ్చు, డీఎస్సీ గ్రూప్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి వాటికి సంబంధించి ఖచ్చితంగా రాబోయే నెల తర్వాత మనకు మొదటి నుంచి చెప్తున్నాం ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని. టెట్ కూడా టెట్ అనేది కామన్‌గా మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ ఉంది. కానీ డీఎస్సీ అయిపోయిన నేపథ్యంలో టెట్ కూడా ఖచ్చితంగా టెట్‌కి అది ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఏప్రిల్ చివరి వారం కల్లా టెట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ డీఎస్సీ మాత్రం ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినాకనే మనకు ప్రభుత్వం ఇప్పటివరకు 6,000 ఖాళీలు ఉన్నాయి. ఖచ్చితంగా పోస్టుల సంఖ్య కూడా పెరిగి అలాగే మోడల్ స్కూల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా మనం కూడా విద్యాశాఖ అధికారులను ఆర్థిక శాఖకు మరొకసారి కూడా ప్రభుత్వం ఇంకా చర్చలు ప్రారంభించలేదు. అన్ని డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి కొత్త ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఇక రాబోయే వారం 10 రోజుల్లోపు మనకు ఖచ్చితంగా రివ్యూలు ఏర్పడేసి సంబంధించి రివ్యూ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా మన వంతుగా డీఎస్సీ పోస్టుల పెంపుతో పాటు మోడల్ స్కూల్ పోస్టులు కూడా ఇవ్వాలని ఖచ్చితంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇవ్వడం జరుగుతుంది. ఇక మరొక ముఖ్య విషయం నేటి నుంచి 10వ తరగతి పరీక్షల నాటు మరి ఇంటర్మీడియట్ పరీక్షలు నిన్న ముగిశాయి. మరి ఏప్రిల్ చివరిలో ఫలితాలు రాబోతున్నాయి. మరి ఈ రోజు నుంచి కూడా మరి ఏప్రిల్ 2 వరకు కూడా సంబంధించి 5 లక్షల మంది 10th క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి పరీక్షలు రాయనున్నారు. మరి గత సంవత్సరం ప్రమోషన్ ద్వారా వచ్చిన టీచర్లు మొత్తం 20,000 పోస్ట్ సంబంధించి అంటే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్ 2, గ్రేడ్ 1 హెచ్ఎం సంబంధించి వీళ్ళన్నిటికి కూడా లాంగ్వేజ్ పండిట్లు కావచ్చు, హిందీ పండిట్ అన్నిటికి కూడా మనకు గతంలో కొత్త టీచర్లకి ఎలా ట్రైనింగ్ ఇచ్చారో ఈ ఓల్డ్ టీచర్లు కూడా అంటే అందరూ కూడా గతంలో ప్రమోషన్ వచ్చిన టీచర్లందరూ కూడా మరి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 3, 4 తేదీలు మరి అలాగే హిందీ పండిత వాళ్ళకు 3వ తేదీన హైదరాబాద్లో ఇందుకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 2 రోజుల పాటు తరగతి గదికి సంబంధించి కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ యాప్, వివిధ సర్వేలు, ఇండెక్స్
ఉత్తమ స్కోర్ ఇవన్నిటి కూడా ప్రణాళికల గురించి శిక్షణ ఇస్తారు. ఇక 30,228 పోస్టులు కొత్తగా నియామకాలకు ప్రభుత్వం కసరత్తు లక్షకు చేరువైన ఉద్యోగాల జాతర 15 నెలల్లోనే 58,000 పోస్టులు 200 గ్రూప్ పోస్టుల భర్తీ రంగం సిద్ధం త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టులు 10,000 గ్రామ పరిపాలనాధికారులకు ఇవ్వడం జరిగింది. సేమ్ ఇంతకుముందు ఆంధ్రజ్యోతి ఇచ్చింది, ఇక్కడ కూడా దిశాలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. 14,000 అంగన్వాడీ 10,000 సంబంధించి గ్రామ పరిపాలనాధికారులు ఇన్నారు. 922 మంది అంటే ఇందులో 522 కారుణ్య నియామకాలు అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ మరణిస్తే అంటే గ్రూప్ 4 సంబంధించి అంటే జూనియర్ అసిస్టెంట్ సంబంధించి వారి కుటుంబ సభ్యులకు ఇచ్చేవాటి కారుణ్య నియామకాలు గత దశాబ్ద కాలంగా ఇవి పెండింగ్లో ఉంటే మరి ఇప్పుడు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఖచ్చితంగా మన డిఎస్సి సంబంధించి కావచ్చు ఇతర నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇక త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా టెట్ సంబంధించి కావచ్చు, టెట్ అనే పెద్ద విషయం కాదు కాబట్టి ఎవరైతే ఇక మనం మొదటి నుంచి చెప్తున్నాం డిఎస్ సంబంధించి హెచ్డిసి సంబంధించి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, గత 2024 డిఎస్సిలో ఎక్కడైతే పోటీ అధికంగా ఉందో ఖచ్చితంగా అలా ఆ జిల్లాలోనే మరొకసారి కూడా పోటీ అధికంగానే ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే కొంచెం పోటీ స్వల్పంగా ఉందో అక్కడ కొంచెం పోటీ స్వల్పంగానే మరొకసారి కూడా ఉంది. ఎందుకంటే కొత్తగా డీఈడీ బీఈడీ చేసి మరొకసారి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మరొకసారి టెట్ పెట్టినా ఇక ప్రతి జిల్లాలో కూడా ఎవరు 50 నుంచి 100 లోపే పెరుగుతారు కాబట్టి కొన్ని జిల్లాల్లో అసలు ఎవరు ఉండరు. అంటే మళ్ళీ వాళ్ళే రాస్తారు. కేవలం 20 నుంచి 30 లేదంటే 50 కొన్ని జిల్లాలో 100 వరకు పెరిగే అవకాశం అంతే తప్ప ఆల్మోస్ట్ గత డిఎస్సికి ఎలా అయితే కాంపిటీషన్ ఉందో ఆల్మోస్ట్ 19% అలాగే ఉండే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఆ రకంగా ప్రిపేర్ అయితే రాబోయే డేస్లో విజయం సాధించే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.